మీడియా వేదికగా తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో మరోసారి తీవ్రస్థాయి వివాదం చెలరేగింది. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ అన్వేష్, పాపులర్ యూట్యూబర్ ఏజూడ్ అజయ్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు ఓ పెద్ద డిజిటల్ వార్గా మారింది. హిందూ దేవతలపై అన్వేష్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యలే ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారాయి. ప్రపంచ యాత్రికుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్ ఇటీవల హిందూ దేవతలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై హిందూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్వేష్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్పై కేసు కూడా నమోదైంది. ఈ వివాదం ప్రభావం ఆయన యూట్యూబ్ కెరీర్ పైన పడుతోంది. రోజురోజుకు అన్వేష్ ఛానల్లో సబ్స్క్రైబర్లు గణనీయంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలోకి 41 లక్షల పైగా సబ్స్క్రైబర్లు ఉన్న ప్రముఖ యూట్యూబర్ ఏజూడ్ అజయ్ ఎంట్రీ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. నా సీతమ్మ, రాముడు, శివుడు, శ్రీవారు, ఆంజనేయుడు జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు, ఖబర్దార్ అంటూ అన్వేష్ను ఉద్దేశించి అజయ్ ఓ వీడియో విడుదల చేశారు. మొదట ఆ వీడియోను పోస్ట్ చేసి తొలగించినా తర్వాత మళ్లీ రీఅప్లోడ్ చేస్తూ అన్వేష్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అజయ్ వీడియోపై అన్వేష్ తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే అజయ్తో పాటు ఆయన తమ్ముడు ప్రణీత్ హనుమంతుపై తీవ్ర చర్యలు తీసుకుంటానంటూ బహిరంగంగా హెచ్చరించారు. గతంలో ప్రణీత్ హనుమంతునిపై నమోదైన కేసులు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత దుమారం రేపాయి. దీనికి ప్రతిగా అజయ్ కూడా వెనక్కి తగ్గలేదు. యుద్ధానికి వస్తే ప్రూఫ్తో రావాలి, నీ అంతు నేనే తెలుస్తా అంటూ అన్వేష్కు సవాల్ విసిరారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు విసురుకోవడంతో ఈ వివాదం ఇప్పుడు తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో దైవదూషణ సరికాదని కొందరు అన్వేష్ను తీవ్రంగా విమర్శిస్తుండగా, పాత కేసులను లాగుతూ వ్యక్తిగతంగా దాడి చేయడాన్ని మరికొందరు తప్పుపడుతున్నారు. మొత్తానికి ఇద్దరు టాప్ యూట్యూబర్స్ మధ్య మొదలైన ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.